ఈరోజు విషయం ఏంటంటే, నేను అమెజాన్‌లో ఒకటి గిఫ్ట్ ఆర్డర్ పెట్టాను. అది అందరికీ యూజ్ అవుతదని అనుకుంటున్నానండి. ఇది ఎస్పెషల్లీ మెయిన్‌గా వచ్చి హస్బెండ్‌కి గానీ, హస్బెండ్ వైఫ్‌కి గానీ, బాయ్ ఫ్రెండ్‌కి గానీ లైక్ ఎవరికైనా మెమోరీస్‌గా ఇచ్చుకోవచ్చండి. నేను ఈ బుక్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇదో చూడండి. ఇది అంటే యాక్చువల్‌గా వాళ్ళు లోపల పేజెస్ అనేది ఎలా ఉంటదనేమి అమెజాన్‌లో చూపించలేదు. బట్ నేనైతే ఆర్డర్ పెట్టాను. అంటే నేను యాక్చువల్‌గా ఆర్డర్ పెట్టింది దేనికంటే ఎస్పెషల్లీ మా హస్బెండ్ కోసం నేను నా మెమోరీస్ నేను రాద్దాము అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. బట్ ఆర్డర్ పెట్టి నిన్నే వచ్చిందండి. మా హస్బెండ్ చూస్తారని హడావిడిగా తీసుకెళ్ళి బట్టల కింద నేను కబోర్డ్‌లో పెట్టడం వల్ల కొంచెం ఇక్కడ నలిగిందది. అది. బుక్ అయితే మాత్రం ఆర్డర్ పెట్టాను. నేనేమనుకున్నానంటే నా మెమోరీస్ కొంచెం రాసేసి ఎప్పుడు నేను చిన్న చిన్న గిఫ్ట్స్ అట్లా ఇస్తుంటాను మా హస్బెండ్‌కి. అలా ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ దాన్ని చూసాక నాకొక థాటొచ్చింది. ఏంటంటే నేను రాసి ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను. స్క్రాప్ బుక్స్ అని, గ్రీటింగ్స్ అని అట్లా. బట్ తన ఎక్స్‌పీరియన్స్ తనకేంటంటే తన ఫీలింగ్స్ అనేవి రాయిద్దాము, చూద్దాము ఎలా ఉంటదో, ఎలా ఫీల్ అవుతాడా అని జెప్పి అనుకోని చేద్దామని జెప్పి అనుకున్నాను. అదండి. ఈ బుక్కొచ్చేటప్పటికి మాత్రం లోపల కూడా నేనొకసారి మీకు నేను చూపిస్తాను. మీరు ఎవరైనా నాకులాగా ట్రై చేయాలనుకుంటే లోపల కూడా చూస్తారు గదా! ఎలాంటి ఇమేజెస్ ఉన్నాయని అందుకని చూపిస్తున్నాను. బట్ నిజంగా అయితే చాలా బావుందండి. నాకైతే చాలా నచ్చింది. మనకెవరికైనా సరే అంటే మనమేనా అంటే మనం బాగా ఇష్టపడే వాళ్ళతో గాని, మనకి మనమేనా ఎలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు మనసులో అనేది, వాళ్ళ ఫీలింగ్స్ అని మనం తెలుసుకోవడానికి చాలా మంచి బుక్ అండి ఇది. మనం ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయటానికి కూడా మనం ఇష్టపడే వాళ్ళ గురించి చాలా మంచి బుక్ ఇది. నేనొకసారి మీకు చూపిస్తా చూడండి పేజెస్ కూడా. మ్యాటర్ గూడా చాలా బావుంది. మనం ఏంటంటే ఫిల్ చేసుకునేకి కానీ, ఫోటోస్ స్టిక్ చేసేకి కానీ, అన్ని స్పేస్ బాగా ఇచ్చాడండి. చూడండి ఇదంతా నాకైతే నచ్చింది. నేను చూసాననమాట. స్టార్ట్ చేద్దాం అనుకున్నాక నాకు అనిపిచ్చింది ఒకసారిగా అసలు మా హస్బెండ్‌ని నేను అడుగుదాము. ఇప్పటిదాకా ఎప్పుడు నేనే ఇస్తున్నాను. తనెప్పుడు అంటే తన ఫీలింగ్స్ ఏంటి? ఒకసారి అంటే ఎప్పుడు చెప్పేది వేరు. రాసేది వేరుంటది గదా! ఒకసారి మనం అట్లా ట్రై చేద్దాం, చూద్దాం అని జెప్పి నేను తనకే ఇద్దామనుకున్నాను. దీంతో పాటు బుక్ ఒకటే గిఫ్ట్‌గా ఇవ్వలేము గదా! ఏదైనా స్వీట్ లాగా ఏదైనా చేసి తనకిష్టమైంది చేసిచ్చి దీన్ని అడగొచ్చు అని జెప్పి అనుకోని డిసైడ్ అయ్యాను. కప్ కేక్ ఒకటి చేద్దామని. ఫస్ట్ ఇది చూసేసేయండి. తర్వాత కప్ కేక్ కూడా నేను ఈజీగా మీరు ఇంట్లో చేసుకునేలాగా నేను చూపిస్తాను. అది. ఇదో చూసారా బుక్‌లో అయితే మాత్రం చాలా బావుందండి. క్వాలిటీ గూడా చాలా పేపర్ ఏంటంటే చాలా థిక్‌నెస్ ఉంది. నాకు ఈ వీడియోలో ఏంటంటే నాకు కొంచెం క్లియర్‌గా అనిపించలేదు. యాక్చువల్‌గా నాకు లైటింగ్ డిఫరెంట్ అంటే నాకు రివర్స్‌లో ఉండడం వల్ల మీకేంటంటే కొంచెం నాకు అంటే బ్లాకిష్ లాగా కొంచెం నాకు అనిపించింది. అదిగోండి పిక్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ రాయొచ్చు గూడా. పిక్స్ నేనైతే పిక్స్ నేనే సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. మా హస్బెండ్‌కైతే అంత తెలీదండి. అంత క్రియేటివిటీ లేదు. పిక్స్ సెలెక్ట్ చేసి దాన్ని డిజైన్ చేసి స్టిక్ చేసుకునే అంత. సరే పిక్స్ అయితే నేనే స్టిక్ చేసుకుందాము. ఇదైతే మాత్రం మా హస్బెండ్‌ని ముందు అసల తను ఫీలింగ్స్ ఏంటి? తన ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది రాయమని చెప్పేసి ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యా. అది చాలా బావుందండి. ఇదో చూడండి. మీరు ప్రతి పేజ్ గూడా చూడండి ఎలా ఉందనేది. ఎందుకంటే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకున్నా గూడా దాంట్లో అయితే బుక్‌లో ప్రతి పేజీ చూపిచ్చట్లేదు. లోపల డిజైన్ అనేది. ఇప్పుడు నేను అందుకే చూపిస్తున్నాను. ఇదే బుక్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే, ఈ బుక్‌కి సంబంధించి లింక్ కూడా నేను ఇస్తానండి. కింద డిస్క్రిప్షన్‌లో. యాక్చువల్‌గా ఇంకోటేంటంటే ఈ బుక్‌కి సంబంధించిన దాంట్లో మదర్‌కి సంబంధించి, బ్రదర్‌కి, ఫ్రెండ్స్‌కి సంబంధించి గూడా బుక్స్ ఉన్నాయి. బట్ ఇదైతే మాత్రం మీరు మీ హస్బెండ్‌కి గానీ, వైఫ్‌కి గానీ, లేదంటే మీ బాయ్ ఫ్రెండ్‌కి గానీ, మీరు బాగా ఇష్టపడి ఎమోషనల్‌గా కొంచెం వాళ్ళ ఫీలింగ్స్ ఏం తెలుసుకోవాలంటే మాత్రం ట్రై చేయొచ్చు. దాంట్లో ఇట్లా ఒక ఎన్వలప్ లాగా ఒకటిచ్చారు. ఇదిగోండండి బుక్స్ దాంట్లో చూసారా? దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయని గూడా ఇచ్చారు. అదండి ఈ బుక్ గురించయితే. మా హస్బెండ్‌కి బుక్ ఇచ్చేటప్పుడు తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది గూడా చూద్దాం ఫైనల్‌గా. ఇప్పుడొచ్చేటప్పటికి మనమైతే మగ్ కేక్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం. మగ్ కేక్ అంటే చాలా ఈజీ అండి. జస్ట్ అది మీకు చాలా కష్టమైన పని గూడా గాదు. అవెన్ ఉంటే చాలు. అవెన్ లేని వాళ్ళు మీరు నార్మల్ స్టవ్ మీద గూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది గూడా నేనిప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి కప్స్. ఈ కప్స్ మీకు గుర్తుండే ఉండొచ్చు. లాస్ట్ నేను ఒక వ్లాగ్‌లో చూపిచ్చాను. నేను మగ్ కేక్స్ అనేవి కొంచెం ఎక్కువగా చేస్తాను. ఈ మగ్స్‌లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్. ఇదొచ్చి అమెజాన్‌లో ఆర్డర్ పెట్టానని చెప్పాను గదా! అవి. ఆ 2లో 1 మగ్ ఇది.
ఇది ఫస్ట్ రెసిపీ. దీంట్లో చేసేటప్పుడే ఫస్ట్ రెసిపీ మీకు చూపిద్దామని చెప్పేసి దీన్ని చూపిస్తున్నాను. ఇది ఓటీజీ సేఫ్ మగ్ అండి. నేను ఆల్రెడీ దీని డీటెయిల్స్ అన్నీ నేను వేరే వేరే వీడియో చేసి పెట్టాను. ఒకవేళ ఇదే మగ్స్ ఎవరికైనా కావాలి ఈ మోడల్ అనుకుంటే మాత్రం నేను అమెజాన్‌లోనే తీసుకున్నా దీన్ని గూడా. మీకెవరైనా కావాలనుకుంటే దాంట్లోకెళ్ళి చూడండి. లింక్ గూడా నేనిచ్చాను. ట్రై చేయండి. క్వాలిటీ వైస్ అయితే చాలా బావుంది. అది. ఫస్ట్ వచ్చేటప్పటికి నేను వీట్ ఫ్లోర్‌తో చేస్తున్నాను మగ్ కేక్ అనేది. ఈ వీట్ ఫ్లోర్ అనేది నేను పట్టించుకున్న వీట్ ఫ్లోర్ అండి. ఓట్స్, వీట్ కలిపి. ఓట్స్ క్వాంటిటీ గూడా ఎక్కువ. నేను కొంచెం హెల్తీనే ప్రిఫర్ చేస్తాను గాబట్టి, నేను ఓట్స్ తోటి చేసిన అది మల్టీగ్రెయిన్ ఆట అన్నమాట ఇది. దీంట్లో రాగులు, జొన్నలు అన్నీ గూడా ఉంటాయి. క్వాంటిటీ తక్కువ. బట్ ఓట్స్ అండ్ వీట్ క్వాంటిటీ ఎక్కువ అది. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. అది 5 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అంటే యాక్చువల్‌గా ఒక టేబుల్ స్పూన్ అంటే కరెక్ట్‌గా మనం సమానంగా మన ఫింగర్‌తో ఇలా అంటారు. బట్ అవసరం లేదు. ఈ మగ్ ఏంటంటే కొంచెం నాకు సైజ్ పరంగా చూస్తే కొంచెం పెద్దగా అనిపిచ్చింది. దానివల్ల నేను అలానే తీసుకుంటున్నా. 5 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను చూడండి. అది 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆహ్ దీంతో 5 టేబుల్ స్పూన్స్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను బేకింగ్ సోడా ఒక్కటే యాడ్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడాలు అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు. అది కూడా బేకింగ్ పౌడర్ దేనికి అంటే, మనం వీట్ ఫ్లోర్ ఏంటంటే మనకి ఇది లైక్ బ్రౌనీ లాగా ఉంటదనమాట. అంటే మనకి కొంచెం మెత్తగా బాగా మనకి మైదాతో చేసిన స్ట్రక్చర్ రాదండి వీట్ ఫ్లోర్‌తో చేసేది. కొంచెం ఆ స్ట్రక్చర్ రావాలి అంటే కొంచెమైనా మనం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను జస్ట్ 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కోకో పౌడర్ యాడ్ చేసుకుందాం. ఈ కోకో పౌడర్ వచ్చి నేను పట్టించుకున్నదండి. మా సైడ్ కోకో బాగా పండిస్తారు. దానివల్ల ఏంటంటే మాకక్కడ కోకో దొరుకుతాయి. వాళ్ళు పట్టించిన దగ్గర నేను ప్యూర్ తీసుకొచ్చుకున్నాను. అది కోకో పౌడర్. మీకు ఒకవేళ ప్యూర్ ఇది ఇట్లా కొంతమందికి దొరకదు కాబట్టి అమెజాన్‌లో చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. నేను అది కూడా మాక్సిమం కుదిరితే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ కోకో పౌడర్ ట్రై చేయండి. లేదు అనుకుంటే హర్షీస్ కూడా బానే ఉంటుంది. హర్షీస్ అయినా ట్రై చేయండి. ఇది వచ్చేటప్పటికి ఈ 3 మిక్స్ చేసేసుకోవాలండి డ్రై ఇంగ్రీడియెంట్స్. దీంట్లో వచ్చేటప్పటికి నేను మిల్క్ అండ్ వాటర్ యూజ్ చేసిన. యాక్చువల్‌గా ఓన్లీ వాటర్ యూజ్ చేసి గూడా చేసుకోవచ్చు. బట్ కాకపోతే వీట్ ఫ్లోర్ ఏంటంటే మనకి కొంచెం స్టిక్కీగా ఉంటది గాబట్టి అలా గూడా రాదు. ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ యూజ్ చేశాం గాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేయటం వల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా బావుంటది. అందుకని చెప్పేసి ఫస్ట్ వచ్చేటప్పటికి నేను వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ కొంచెం యాడ్ చేసుకొని సైమల్టేనియస్‌గా మిల్క్ గూడా యాడ్ చేస్తాను చూడండి. అంటే దీనికేమి నేను మెజర్‌మెంట్ అనేది ఏమి తీసుకోవట్లేదండి. మనకి దోసకి బ్యాటర్ ఉంటుంది గదా! ఏదైనా ఒక బ్యాటర్ మనం దోస గాని అట్లా యేసుకునే బ్యాటర్ ఎట్లా కలుపుకుంటామో, ఆ బ్యాటర్ లాగే సేమ్ అదే కన్సిస్టెన్సీలో మీరు మిక్స్ చేసుకోండి. నేనైతే ఇది అంటే మెజర్ చేయట్లేదు వాటర్‌ని, మిల్క్‌ని. అలా ఆ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఇదోని మిల్క్ నేను యాడ్ చేస్తున్నాను. చూడండి మిల్క్ అవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. లమ్స్ అనేది ఫార్మ్ అవ్వకుండా మనం బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ బ్యాటర్‌ని మిల్క్ అండ్ వాటర్ ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని. అది. ఇప్పుడొచ్చేటప్పటికి నెక్స్ట్ నేనైతే షుగర్ యాడ్ చేయనండి. జాగరీ యాడ్ చేస్తాను. నేను షుగర్ అంత యూజ్ చేయను. యాక్చువల్‌గా ఎక్కువ జాగరీనే యూజ్ చేస్తాను. మిల్క్ సరిపడినంత తీసుకోండి. వాటర్ కన్నా గూడా మిల్కే ఎక్కువ తీసుకోండి. లేదు ఏదైనా ఒకటే గూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఓన్లీ మిల్క్ అయినా గూడా యూజ్ చేయొచ్చు. నేను మీకు అర్థమవ్వటం కోసం స్టెప్ బై స్టెప్ నీట్‌గా చూపిస్తున్నానండి. మీరు అది జస్ట్ 5 మినిట్స్ పనే మనకి. అంత పెద్ద టైం గూడా పట్టదు. జస్ట్ 5 మినిట్స్‌లో అన్నీ అరేంజ్ చేసుకుంటే అయిపోతది. అంటే నేనేమనుకున్నానంటే ఒకటే బుక్ మాత్రమే ఇచ్చేస్తే ఫీల్ ఏముంటుంది. మా హస్బెండ్‌కేంటంటే కొంచెం బ్రౌనీ ఇట్లా మగ్ కేక్ ఇట్లాంటివి చాలా కొంచెం ఇష్టపడతారు ఎప్పుడన్నా చేస్తే. రెగ్యులర్‌గా చేస్తే ఏమి అంత ఇంట్రెస్ట్‌గా తినరు. ఎప్పుడైనా ఇష్టపడతారు. అందుకని జెప్పి స్వీట్‌తో పాటు స్వీట్ మెమోరీస్ కూడా తెలుసుకుందాము. వ నా తనేం రాస్తాడని ఎక్సైట్‌మెంట్‌తో చేస్తున్నాను. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. నేను రాయట్లేదని తనేం రాస్తాడో చూద్దామని. అది. కొంచెం టైం పట్టేస్తదండి బుక్ రాయటానికి. అంటే మన మైండ్‌లో అన్నీ గుర్తు తెచ్చుకొని రాయాలి గదా! బట్ చూద్దాం. నేనైతే రాసాక
చెప్తాను. అసలు ఏదైనా ఏదో ఒక వ్లాగ్‌లో నేను ఎండింగ్‌లో అయినా తను ఏం ఎలా రాసారు అనేది కొంచెం చెప్తాను అది. చూసారా ఇదొచ్చేటప్పటికి దోస బ్యాటర్ లాగా నేను మిక్స్ చేసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు జాగరీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నా. మీరెవరైనా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్. నేనైతే జాగరీ యాడ్ చేస్తున్నా. జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జాగరీ పౌడర్ ఇదుంది. అది జాగరీ ఏంటంటే చిన్న చిన్న మనకి పౌడర్ లాగా ఉండేది తీసుకోండి. లేదంటే కొంచెం సేపు ఎక్కువ సేపు మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాల్సొచ్చిద్ది. జాగరీ మిక్స్ అవ్వకపోతే ఏమవుతదంటే షుగర్ మిక్స్ అవ్వకపోయినా కొంచెం మనకు బేక్ అయ్యేటప్పుడు మెల్ట్ అవుతుంది. బట్ జాగరీ అలా కాదండి. జాగరీ మెల్ట్ అవ్వకపోతే మంచిగా మిక్స్ అవ్వకపోతే ఏమవుతదంటే, మన అవెన్‌లో పెట్టినప్పుడు ఆ జాగరీ అంతా ఈ మగ్ కేక్‌లో కిందకి వెళ్ళిపోయి కొంచెం అతుక్కుపోయి మాడినట్లవుతది అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ గూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఏమన్నా చాక్లేట్ ఎసెన్స్ ఉంటే ఏదన్నా యాడ్ చేసుకోండి. నేనైతే ఏ ఎసెన్స్‌లు యాడ్ చేయట్లేదు. అది. మీరు మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని, ఈ బ్యాటర్‌ని ఇంక అంతేనండి. దీన్ని మన ఓవెన్‌లో పెట్టుకోవటమే. బట్ నేను పెట్టుకునే ముందు ఒకసారి మగ్‌ని కొంచెం క్లీన్ చేసి సరౌండింగ్స్ చేస్తాను. చేసుకోండి. ఒక మిక్స్ చేశాక ఆ సరౌండింగ్స్ అంతా మీ ఫింగర్‌ని పెట్టి నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఓవెన్‌లో పెట్టినాక అట్లే పెట్టామంటే సైడ్ అంతా ఆ లేయర్ అంతా కొంచెం బ్రౌనిష్‌గా మాడిపోయినట్లుగా మనకి అలా అనిపిస్తది. అలా కాకుండా ఇదిగోండి ఇలా నీట్‌గా కొంచెం క్లీన్ చేసేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే దీంట్లో మనకింకా కొంచెం జ్యూసీగా మెల్ట్ అవుతున్నట్లు ఉండటం కోసం నేనొక చాక్లేట్ పీస్ లోపల పెడుతున్నాను. దానికి లోపల పెట్టేస్తున్నాను. ఈ చాక్లేట్ ఏంటంటే ప్యూర్ చాక్లేట్ అండి. షుగర్ లెస్‌ది. నేను ఇదొచ్చేటప్పటికి నేను కూర్గ్ నుండి తెప్పించుకున్నాను. బట్ మనకి ఆన్‌లైన్‌లో గూడా చాలా షుగర్ లెస్ చాక్లేట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు అలా అదే కాకుండా నార్మల్ చాక్లేట్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం షుగర్ లెస్సే యూజ్ చేస్తానది. అలా పెట్టుకున్నాను. కొన్ని చాకో చిప్స్ ఇప్పుడు పైన గార్నిష్ లాగా చేస్తాను. అదిగోండి చాకో చిప్స్ అయితే వేసేసాను. ఫైనల్‌గా అయితే మా కేక్ మిక్స్ చేయటం బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం ఓవెన్‌లో పెట్టి బేక్ చేసుకుందాం. నేనొచ్చేటప్పటికి ఓవెన్ కూడా 160 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ బేక్ చేస్తాను. 15 మినిట్స్ సరిపోతుందండి. అంటే ఓవెన్‌ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క ఓవెన్ ఏంటంటే 15 మినిట్స్ ఎగ్జాక్ట్‌గా అయిపోతుంది. కొన్ని ఓవెన్స్ ఏంటంటే 20 మినిట్స్ పడతాయి. మీరు నైఫ్ పెట్టి చెక్ చేసుకోండి అది. నేనైతే బేక్ చేసేసానండి. తీసి బయట పెట్టేసాను. బయట పెట్టేసి కొంచెం కూల్ గూడా అయింది. ఇదండి బేక్ అయిపోయింది. చాలా బావుంది గదా! చూసేకి కూడా తినాలనిపిస్తుంది. అది. ఇప్పుడొచ్చేటటికి ఇదిగోండి బుక్ మెయిన్ పెట్టి, ఒక చిన్న పెన్ కూడా ఇస్తున్నాను మా హస్బెండ్‌కి రాయడం కోసం. తను ఎలా ఫీల్ అవుతారో చూద్దాము. నేనైతే ఇదిగోండి ఇట్లా పెట్టేసాను. ఈ 2 తీసుకొని అండ్ స్పూన్ కూడా పెట్టేస్తున్నాను. తనకి యాక్చువల్‌గా తెలీదండి. నేను కిచెన్‌లో చేస్తున్నాను. తను ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ కదా! ఆయన వర్క్ చేసుకుంటున్నారు. అటు సైడ్ రూమ్‌లో ఉన్నారు. ఇప్పుడైతే నేనక్కడికి తీసుకెళ్తాను. తన ఎక్సైట్‌మెంట్ ఎలా ఉందో చూసేద్దాం మరి రండి. వచ్చేసాను బెడ్‌రూమ్‌లోకి. మా హస్బెండ్ ఏంటంటే టేబుల్ దగ్గర గూడా లేరు. బెడ్ మీద కూర్చొనున్నారు. వర్క్ చేసుకుంటున్నారు. ఆహ్, ఇది చూసారు. చూడగానే నవ్వుతున్నారు. ఏంటిది అని. మా కేక్ చూసారు. కానీ బుక్ అయితే అసలు చూడలేదండి. బుక్ ఇచ్చినా గూడా అంటే జెంట్స్ అంటే ఇట్లానే ఉంటారు మ్యారేజెస్ అయ్యాక అనిపిచ్చింది. బుక్ చూడలేదు. తర్వాత నేనే చెప్తున్నాను. ఇది నేను గిఫ్ట్ ఇస్తున్నాను మీకని. గిఫ్ట్ ర్యాపింగ్ గూడా ఏం చేయలేదు. ఇంట్లో సర్ప్రైజింగ్‌గా అసలు తన ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటదో చూద్దామని ఇట్లనే ఇచ్చేసాను. ఇది రాయాలి అని చెప్తుంటే, ఇదేంటి ఈ టాస్క్ ఏంటి అని అడుగుతున్నారు నన్ను. అంటే మగ్ కేక్ తినటం కన్నా గూడా ఈ టాస్క్ ఏదో చాలా పెద్దదేదో ప్రాబ్లమ్ తెచ్చే టాస్క్ లాగుందే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నాకైతే పిచ్చ పిచ్చగా నవ్వొచ్చింది. నేను నవ్వుకున్నాను. చూస్తున్నారు ఆ బుక్‌ని. ఎప్పుడు ఆర్డర్ పెట్టావు ఇది? నేను చూడలేదే ఎప్పుడొచ్చింది అని అడుగుతున్నారు. మా హస్బెండ్‌కి తెలీదండి. నేను ఆర్డర్ పెట్టిన విషయం తెలీదు. యాక్చువల్‌గా అది వచ్చింది గూడా తెలీదు. సర్ప్రైజ్‌గా తీసి పక్కన పెట్టాను. ఫైనల్‌గా ఇచ్చాను. చూస్తున్నారు. బట్ అది చూసాక అంటున్నారనమాట. బాబోయ్! ఇవన్నీ రాయాలంటే చాలా టైమ్ టేకెను అది ఇది అని అంటున్నారు. బట్ ఎనీవే మీరైతే రాయాలి అని చెప్పాను. సరే అయితే కొంచెం టైం కావాలి నాకు రాస్తాను అన్నారు. అది. కేక్ కూడా టేస్ట్ చేసి చెప్పమన్నాను. తను అంటే ఏంటంటే అండి, ఇది బ్రౌనీ టైప్ లైక్ అలా టేస్ట్ ఉంటదనమాట. ఈ మిక్సింగ్ ఈ ఈ క్వాంటిటీస్‌తో చాక్లేట్ అలా యాడ్ చేసుకుంటే.
చాలా బావుందని జెప్తున్నారు. ఈ కేక్ కన్నా గూడా ముందు బుక్కే గుర్తొస్తుంది నాకని జెప్పి నవ్వుతున్నారు. నాకైతే పిచ్చ పిచ్చగా నవ్వొచ్చిందండి. అది నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. కొన్ని మూమెంట్స్ అయినా చాలా హ్యాపీగా నవ్వుకున్నాము అనిపిచ్చింది. నాకులాగా ఎవరైనా ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ చేయాలి, కొంచెం ఆహ్, మనం ఇష్టపడే వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్‌ని మీరు ఇలా ట్రై చేయండి. మక్ కేక్ చేయటం గూడా చాలా ఈజీ అండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసేసుకోండి. ఇదే మక్ కేకు ఒకవేళ అవెన్ లేని వాళ్ళేంటంటే, మనకి ఒక బౌల్ పెట్టుకొని, ఆ బౌల్‌లో కింద సాల్ట్ కానీ, ఏదైనా వేసేసుకొని, దాని పైన ఈ మగ్‌ని తీసుకెళ్ళి పెట్టేసేయండి. ఇదే మగ్ కాకపోయినా మీ దగ్గర ఏదైనా వేరేది అవెన్ సేఫ్‌ది మగ్ ఉంటే మన హీట్‌కి సరిపడే మగ్ ఏదైనా ఉంటే నార్మల్ మగ్ అయినా మీరు అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అవెన్ సేఫ్ మగ్స్. అది పెట్టేసుకుంటే నార్మల్‌గా అయిపోతదండి. నేను అలా గూడా చాలా సార్లు ట్రై చేశాను. మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. బై.